ఛానల్లో లాస్ట్ వీడియో చూసినట్టయితే 7 months బ్యాక్ నేను పెట్టినా. నేను కేఎఫ్సీలో గొడవ అయింది దాని గురించే పెట్టినుండే. అయితే చాలా మంది చాలా కామెంట్ చేసి దాని గురించి ఇట్లా అవుతుందని చెప్పి. ఇంకోటి అది ఏమి జరిగింది ఆ రోజు అంటే ఆర్డర్ లేట్ ఇవ్వడం ఒకటి, అది కాక ఆర్డర్ రెడీ కాకముందు రెడీ కొడుతున్నానని చెప్పి దాని గురించే పెద్ద ఇష్యూ అయింది అది. సో నేను తర్వాత కామెంట్లు చూసినట్లయితే చాలా రోజుల దాకా నాకు సేమ్ ఏమంటారంటే కామెంట్స్ వస్తూనే ఉన్నాయి, అట్లనే వస్తున్నాయి. ఒక తాన ఇంకో తన హైటెక్ సిటీలో కూడా అట్లనే జరుగుతుందని చెప్పి, ఇంకొక అతను అయితే దుబాయ్ నుంచి మెసేజ్ పెట్టిండు అట్లనే వస్తున్నాయని చెప్పి. వాళ్ళతో కూడా సేమ్ ఇష్యూ. అందరితో జరిగేది ఏం లేదు. ఆ రోజు ఏం జరిగిందంటే ఏం లేదు, నేను ఒక 2 kilometers దూరం ఉండేదానికంటే ఆర్డర్ పడ్డది. ఆర్డర్ పడగానే నేను పికప్ చేసిన తర్వాత లొకేషన్కి రీచ్ అయిన తర్వాత పికప్ పాయింట్ రీచ్ అయినట్టు మళ్ళీ కొడతాం కదా, సేమ్ అట్లనే యాప్లో మనం రీచ్ అయినట్టు కొట్టిన 1 secondకి ఆర్డర్ రెడీ అని చెప్పి మెసేజ్ ప్రతిసారి అట్లనే వస్తుంది కేఎఫ్సీలో. అది మెయిన్ ప్రాబ్లం ఏంటి వస్తుందంటే ఆర్డర్ రెడీ అని కొట్టిన తర్వాత ఆడ ఆర్డర్ ఉంటలేదు, ఆడ లోపల ఆర్డర్ రెడీ అని ఉంటలేదు. దాని గురించి కూడా నేను గూగుల్లో సెర్చ్ చేస్తే వాళ్ళని మళ్ళీ కేఎఫ్సీ వేరేది ఉంటుంది ఫ్రాంచైజీ బండ్లో కూడా కేఎఫ్సీలో ఇదంతా ఇన్సిడెంట్ జరిగింది. నేను అది కాకుండా వేరే రెస్టారెంట్లో కూడా అడిగినాను నేను కేఎఫ్సీ దాంట్లో ఏమైందన్నా ఇట్లా ఎందుకు చేస్తున్నారని చెప్పంటే ఆయన చెప్పింది ఏంటంటే కేఎఫ్సీలో ఫ్రైడ్ చికెన్ ఒక్కటే సేల్ అవుతుంది ఆడ, అది కాక బర్గర్ ఇవన్నీ అంటే వేరే ఐటమ్స్ అవి తక్కువ క్వాంటిటీ సేల్ అవుతుంది. ఇది ఏంటంటే బల్క్లో రెడీ చేస్తారంట మార్నింగ్ టైంలో. బల్క్లో రెడీ చేస్తే కేఎఫ్సీలో మామూలుగా అంటే ఫ్రైడ్ చికెన్, డ్రమ్ స్టిక్స్ ఇలాంటివే ఎక్కువ శాతం సేల్స్ అవుతాయి. అయితే ప్రతిసారి పికప్ ఆర్డర్ రెడీ కొట్టకుండా వీళ్ళు ఏం చేస్తారంటే రెడీ ఉంటుంది కదా ఆర్డర్, మళ్ళీ కొట్టాల్సిన అవసరం లేకుండా వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్ సిస్టమ్ పెట్టేస్తున్నారు. దాంట్లో ఆర్డర్ పడగానే రెడీ అయిపోతుంది. సరే ఓకే రెడీ అయినా సరే, కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే బండ్లో కూడా కేఎఫ్సీలో ఆర్డర్ రెడీ కొట్టిన తర్వాత కూడా సరే వెయిట్ చేస్తాం ఎంతసేపు మా అంటే 5 minutes 10 minutes. ఆ 10 minutes 5 minutes కూడా ఆల్రెడీ వాళ్ళు రెడీ కొట్టిన తర్వాత కస్టమర్కి వెళ్ళిపోతుంది మెసేజ్ ఆర్డర్ రెడీ అని చెప్పి, ఫుడ్ రెడీ అని చెప్పి వెళ్ళిపోతుంది. మనం పికప్ చేసుకున్న తర్వాత రీచ్డ్ కస్టమర్ లొకేషన్ అది చూస్తాడు, రెస్టారెంట్ రీచ్ అయినట్టు మనం ఓకే కొట్టినప్పుడు అది చూస్తాడు ఒకటి, ఆర్డర్ రెడీ అని చెప్పి ఉంటారు. రెడీ అయిన తర్వాత నుంచి వాళ్ళు టైం చూసుకుంటారు కస్టమర్, ఎంతసేపు అవుతుంది మనకు రావడానికి, ఎంత లేట్ అవుతుంది అని చెప్పేది. అయితే సేమ్ నాకు అది ఆర్డర్ ఏడు ఉండే అంటే 2 kilometers డిస్టెన్సే ఉంది, అది కూడా 2 kilometers ఉంది. 2 kilometers దూరంలో నేను ఇవ్వాల్సిన ఆర్డరు నాకు 1/2 hour లేటు రెస్టారెంట్లోనే అయిపోయింది. అంతకుముందు కూడా సేమ్ అట్లనే అయింది, 3 kilometers 4 kilometers డిస్టెన్స్ ఏదో ఉండే. అప్పుడు కూడా కస్టమర్ అంటున్నాడు చీడికి రానికి ఇంత టైం ఎట్లా పట్టింది అని చెప్పి. అంటే రెస్టారెంట్లో ఇవ్వడానికి లేట్ అయిందని చెప్పిన నేను, కేఎఫ్సీలో ఇవ్వడానికి లేట్ అయిపోయిందంటే ఆ కస్టమర్ ఏమడుగుతున్నాడు ఆర్డర్ రెడీ అని చెప్పి నాకు 1/2 hour బ్యాక్ మెసేజ్ వచ్చింది, నీకు తీసుకురాని చీడికి 40 minutes 50 minutes పట్టిందా, నేను నడుచుకుంటే వెళ్ళినా తెచ్చుకునేట్టు అని చెప్పి ఆ మాట కస్టమర్ అన్నందుకే వీళ్ళని క్వశ్చన్ చేసినా నేను, ఆర్డర్ రెడీ ఎందుకు కొడుతున్నాను అని చెప్పి. వాళ్ళేమంటారు ఆటోమేటిక్ వస్తుంది. మళ్ళీ అది కాక వాళ్ళేమంటారు దబాయిస్తారు. మళ్ళీ కేఎఫ్సీలో వీడియో తీయడం అంటే ఇల్లీగల్ అంట, మళ్ళీ కేఎఫ్సీలో వీడియో తీయడం ఇల్లీగల్ పబ్లిక్ ప్లేస్. అయితే రీసెంట్గా నాకు కూడా ఒక బ్యాచ్ ఆర్డర్ పడ్డది అనమాట. అయితే బ్యాచ్ ఆర్డర్ ఒక ఆర్డర్ ఏమో రెడీగా ఉంది అంటే వాళ్ళతో ఐటమ్ అవైలబుల్గా ఉంది. సో ఇంకో ఆర్డర్ ఏమో వాళ్ళతో ఐటమ్ అవైలబుల్గా లేదు. సో డైరెక్ట్ వీళ్ళు ఏం చేశారు, యాక్సెప్ట్ రెడీ కొట్టారు, ఫుడ్ రెడీ కొట్టినప్పుడు ఏం చేశాడు పర్సన్, ఫుడ్ రెడీగా ఉంది వస్తుందని చెప్పేసి ఆయన అనుకుంటాడు. వీళ్ళతో ఫుడ్ ఇవ్వట్లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఫుడ్ రెడీ అన్న కస్టమర్ అంటుండు, ఈ కేఎఫ్సీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఆఫీస్ నుంచి అసలు మాకు డెలివరీ ఇవ్వట్లేదు. అది అసలు వాళ్ళు కస్టమర్ ఫోన్ చేసి మమ్మల్ని తిడుతూ ఉంటారు. వాళ్ళు అంటే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉండి ఫోన్ చేస్తారో మనకు తెలియదు కదా. సో అట్లా అయిందనమాట. నాకు ఆ రోజు 1000 rupees పెనాల్టీ పడ్డది. సో 1000 rupees అంటే అది ఆర్డర్ పైసలు పడ్డాయి కదా. ఇప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ పెట్టిండా లేకపోతే ఆన్లైన్ పే చేసిండు? ఆన్లైన్ పే. ఆయన ఆన్లైన్ పే చేసిండు. ఆయన పే చేసిన తర్వాత ఫుడ్ రెడీ అని కొట్టేసిండు. ఫుడ్ రెడీ కొట్టిన తర్వాత అందులో ఫుడ్ లేదు అన్న, అసలు రెడీయే కాలేదు. ఆ మిస్టేక్ ఏంటంటే వీళ్ళ దాంట్లో ఆటోమేటిక్ సిస్టమ్ ఉంటుంది కదా, ఫుడ్ రెడీ కొట్టడము. ఫుడ్ వీళ్ళకి ఆర్డర్ వచ్చింది అనుకో 2 minutesకి రెడీ అని చెప్పి కొట్టేస్తారు వీళ్ళు. రెడీ అని కొట్టిన తర్వాత ఆర్డర్ ఉండదు ఆడ. నువ్వు పోయి ఆర్డర్ అడిగినావు అనుకో వాడు ఆర్డర్ ఇయ్యడు, వాడు ఇయ్యలేదు అనుకో అప్పుడు ఏం మిస్టేక్, ఆర్డర్ రెడీ అయింది రెడీ కొట్టిండు నీకు ఇచ్చిండు, నువ్వు తీసుకొని కస్టమర్కి ఇవ్వాలి కదా. మరి వాడేమో నీకు ఆర్డర్ ఇయ్యాడు, మా కస్టమర్కి ఛాన్స్ నీ మీదే పడుతుంది. మరి చార్జెస్ అనేది నీ మీదే పడుతుంది. చార్జెస్ నా మీద పడ్డది. ఇంకోటి ఏంటంటే కస్టమర్ కూడా రూడ్గా బిహేవ్ చేస్తాను. వాళ్ళు అంటే ఏ సిచ్యువేషన్లో ఉండి మనకు ఫుడ్ ఆర్డర్ చేసుకుంటారో తెలియదు కాబట్టి ఇక్కడ ఫుడ్ ఆర్డర్ ఉంది రెడీ ఉంది అసలు క్యాప్టెన్ ఇంత ఈ 1 kilometer 2 kilometers రావడానికి ఇంతసేపు అని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడడం. సో ఇవన్నీ జరుగుతా లాస్ట్ డెలివరీ చేయలేదు క్యాన్సిల్ అయిపోయింది. అమౌంట్ నా మీద రిపోర్ట్ చేయలేదు, స్విగ్గీ వాళ్ళకి ఫోన్ చేయలేదు, కాంటాక్ట్ చేశాను నంబర్ ఆఫ్ టైమ్స్. స్విగ్గీ వాళ్ళు కూడా ఏమంటున్నారంటే అది మాకు సంబంధం లేదండి, మీరు స్విగ్గీ వాళ్ళు ఏమంటారు కస్టమర్ కేర్ వాళ్ళు స్టోర్ వాళ్ళని అడగంటారు, స్టోర్ వాళ్ళు ఏమంటారు మీరు స్విగ్గీ నుంచి క్యాన్సిల్ చేసుకోండి. అంటే ఈ మొత్తానికి స్విగ్గీ వాళ్ళు బాగానే ఉన్నారు,
ఇక్కడ స్టోర్ వాళ్ళు బాగానే ఉన్నారు, మధ్యలో క్యాప్టన్స్ మాత్రం రైడర్స్ మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో ఇంకోటి ఏంటంటే స్విగ్గీ యువత కూడా స్విగ్గీ వైపు, ర్యాపిడో, జొమాటో, సో ఈ ఈ జాబ్స్ ఏంటంటే అప్పటివరకు బాగానే ఉంటాయి, 1000-2000 తీసుకురావచ్చు, వన్ డేలో తీసుకురావచ్చు అని చెప్పేసి మనం అనుకుంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే మనకు వర్క్ అనేది ఏముండదు. అంటే అదే చిన్న జాబ్ ఒక 10,000 కోసం ఒక ల్యాబ్ టెక్నీషియన్గా లేకపోతే ఒక అటెండర్గాను నువ్వు ఎక్కడన్నా చేస్తే నీకు నువ్వు ఎన్ని రోజులు చేసినావో అన్ని రోజులు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో నువ్వు దీంట్లో చేస్తే ఏమి ఎక్స్పీరియన్స్ ఉండదు. ఇలా చేయడానికి రీజన్ ఏంటంటే ఇంట్లోకి వెళ్ళాక కొంతమంది ఇప్పుడు నాకంటే అవసరం లేదు, నాకు డేటాలో వేరే నా వర్క్ నడుస్తుంటది కాబట్టి నేను ఏదో పార్ట్ టైంలా ఏదో నేను టైంపాస్కి మనం ఇప్పుడు మామూలుగా టైంపాస్ క్రికెట్ గేమ్ ఎట్లా ఆడతారు మనం అట్లా ఏం చేస్తాం. అయితే ఈ స్విగ్గీ, జొమాటో ఇప్పుడు కొందరు యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని ఏం చేస్తారంటే వాళ్ళు అంటే డైలీ చేయరు, ఎప్పుడో ఒక రోజు ఆఫర్స్ ఉన్న రోజు పోయి వీడియో షూట్ చేయడం. ఇది చెప్తా చూడు, నేను వీళ్ళు ఎట్ చేస్తారు సార్. ఇప్పుడు వీడియోస్ పెడతారు, స్విగ్గీ కొట్టుకుంటా, ర్యాపిడో కొట్టుకుంటా వీడియోస్ పెడతారు చూసిన. వీళ్ళది ఏంటంటే వీళ్ళకు సైడ్ ఇన్కమ్స్ ఉంటాయి, వాళ్ళ ఇంట్లో నుంచి బ్యాక్ సపోర్ట్ ఉంటుంది, వీళ్ళకు వాళ్ళ ఇంట్లో సపోర్ట్ చేస్తారు, వీళ్ళకు అమౌంట్ ఉంటాయి, వీళ్ళకి టెన్షన్ లేదు, పైసల గురించి కొట్టాలన్న ఆలోచన లేదు. వాళ్ళు ఎప్పుడు కొడతారు సార్, సాటర్డే సండే పర్ ఆర్డర్కి 100 ఇచ్చినప్పుడు ఫెస్టివల్ టైంలో మాత్రమే వాళ్ళు కొడుతుంటారు, అదే వీడియోస్ని అప్లోడ్ చేస్తుంటారు. మధ్యలో మనం పిచ్చోళ్ళం అవుతుంటారు. మామూలుగా ఇప్పుడు పైసల కోసం మంచి పాస్ పడతారు చూసిన వాళ్ళ మధ్యలో ఇప్పుడు స్విగ్గీలో 2000 కొట్టడం ఎంత కష్టం, చాలా కష్టం. చినిగి చాట్ అయిపోతుంది పొద్దున్న సాయంత్రం దాకా కొట్టేదాకా. ఒక్కొక్కటి ఏం చేస్తారు, మధ్యాహ్నం దాకానే నేను 1500 అయిపోయినాయి, 2000 అయిపోయినాయి. అవి ఎప్పుడు పండగల టైంలో మాత్రమే నీకు ఆర్డర్కి 100 ఇచ్చినప్పుడు అంత కొట్టగలుగుతావు, నువ్వు నార్మల్ టైంలో అంత కొట్టలేవు. నార్మల్ టైంలో ఒక ఆర్డర్కి 20 రూపాయలు 30 రూపాయలు వస్తాయి. అదే కదా, నేను కూడా అదే కొట్టినా కదా. నేను వీళ్ళు చెప్పడం వల్ల ఏమైతుంది తెలుసా, అసలు యువత అంటే ఇప్పుడు హైదరాబాద్ పల్లెటూరులో ఉన్న యువత మొత్తం వచ్చి నేను బండి కొనాలి, ఫైనాన్స్లో అయినా తీసుకొని కొని మనం అంటే వాళ్ళు కూడా చెడు ఉద్దేశంతో రారు, సంపాదిద్దామని వస్తుండ్రు. కాకపోతే వాళ్ళకి తెలియదు కదా ఈ ప్రాబ్లమ్స్ అని. వాళ్ళు ఏదో నేను సంపాదిస్తా అని చెప్పేసి హైదరాబాద్ వస్తారు, బండి కొనుక్కొని వస్తారు. ఇక్కడ సిచ్యువేషన్లు చూసి ట్రాఫిక్, ఈ ఎండకు వీళ్ళు కస్టమర్స్ అసలు ఈ స్టోర్లో వెళ్ళినా కూడా అసలు వాళ్ళు పట్టించుకోరు. కనీసం ఆర్డర్ ఇవ్వండి అంటే కూడా కనీసం బతిమలాడి అడుక్కొని తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళ ఆర్డర్. నేను చూసినా అది ఘోరం ఉంది అలా. అయితే ఇది చేసుకోం కూడా చెప్తున్నా నేను, బయట జాబ్ ఎక్కడ ఎవరు దొరకకుండా వాళ్ళు ఏదో తిప్పలవాడి ఇండ్లు నడవడానికి వాళ్ళు చేస్తున్నారు, కానీ రెస్టారెంట్ కూడా చాలా ఘోరం. ఇప్పుడు నేను చూసిందంటే ఈ కేఎఫ్సి, మళ్ళీ ఇంకోటి కేఎఫ్సీ చెప్తాను నేను. కేఎఫ్సీలో ఎట్లయితే ఆర్డర్ రెడీ అని ఉంటుందో మేఫిల్లో కూడా సేమ్ ఆర్డర్ రెడీ అని ఉంటుంది, డామినోస్లో ఇట్లాంటి దాంట్లో కూడా ఆర్డర్ రెడీ అని వస్తుంది. ఎందుకు, బిర్యానీ బల్క్లో చేస్తాడు, కేఎఫ్సీలో చికెన్ బల్క్లోనే చేస్తాడు. వాడు చేయగానే ఆల్రెడీ రెడీ ఉంటే పార్సల్స్ అన్ని వాళ్ళ తాను రెడీ ఉంటాయి, వాళ్ళ తాను రెడీ ఉన్నందుకు ఓకే కొట్టేస్తారు, ఎంబడెంబడి కొడతారు, ఇస్తారు. మా అంటే 2 minutes 5 minutes లేట్ అవుతుంటుంది. కానీ బండ్లో కూడా సన్సిటీ, కేఎఫ్సీ నేను చూసిన అంటే పర్సనల్గా నేను ఇది చూసిన ఇది ఒకటి. ఎందుకంటే నాది సన్సిటీ బండ్లో కూడా మనది అతపూర్ ఇక్కడనే కొడతాం కదా, మన జోన్ ఇక్కడనే, మనం ఇక్కడనే కొడతాం కాబట్టి నేను ఇక్కడనే తిరుగుతున్నా. ఇంతకుముందు వేరే దిక్కు పోతే మాత్రము ఎక్కడో అయితే నేను చూడలేని కేఎఫ్సీ గురించి అయితే, కానీ మనకి ఇక్కడనే ఎక్కువ పడుతుంది, ఇది బండ్లో కూడా ఎక్కువ పడుతుంది. ఇదే మాత్రం పరిస్థితి ఇట్లా ఉంది, ఇది మాత్రం ఘోరం ఉంది. అయితే రీసెంట్ దీన్ని ఏం చేయలేము, ఇంకా దీన్ని మార్చలేము. ఎందుకంటే నేను చెప్తా, రైడర్స్ కోసము ఇప్పుడు మన స్విగ్గీ వాళ్ళు ఉన్నారు కదా, రైడర్స్ కోసం ఒక రెస్టారెంట్ పొడగొట్టుకోలేడు, ఆయనకి ఏం అవసరం పొడగొట్టుకోనికి, రైడర్స్ గురించి పొడగొట్టుకోడు. ఇంకొకటి మన ఈ చేసుక మానేసుకో, ఇప్పుడు ఒకరి గురించి వెయిట్ చేయడం తప్పదు. ఇక ఆ రోజు హైలైట్ అయింది తెలుసా, అంత ఒరుతున్నా నేను, అంత ఒరుతుంటే కూడా నువ్వు వీడియో చూస్తే నీకు అర్థమైతే చుట్టుపక్కల చాలా మంది ఉన్నారు, ఒక్కడంటే ఒకటి సపోర్ట్ చేస్తాడు. ఎందుకు తెలుసా, ఆ భయం వాళ్ళకు. ఇప్పుడు నేను వాళ్ళు ఏమైనా మాట్లాడేది అనుకో, వాళ్ళు ఎక్కడ వీళ్ళ ఐడి నోట్ చేసుకొని మన స్విగ్గీ వాళ్ళకు రిపోర్ట్ చేసి మళ్ళీ ఐడి బ్లాక్ చేపించి డ్యూటీ లేకుండా చేస్తారు అని చెప్పి భయం వల్ల ఒక అడుగు ఎంటకేస్తున్నారు. నేను చెప్పాలా, స్విగ్గీలో చేసిన వాళ్ళు అంటే 80% ఎడ్యుకేటెడ్ మందే ఉన్నారు, అందరు ఎడ్యుకేటెడ్, అందరు స్టూడెంట్సే ఎడ్యుకేటెడ్. ఊర్లలో నేను జాబ్ పోతున్నా అని చెప్పి హైదరాబాద్కి వచ్చి స్విగ్గీ కొట్టేవాళ్ళు ఉన్నారు. నేను చూపిస్తాను, 80% మందిని చూపిస్తాను నేను, 20% మంది ఫ్యామిలీ మ్యాన్స్ కొడుతున్నారు. అయితే యువత ఘోరం నడిచిపోతుంది బయట. అయినా సరే ఇట్లా కుట్టక తప్పదు. ఇక దీనికి సొల్యూషన్ అనేది లేదు. దీనికి ఏ రెస్టారెంట్లు అయినా సరే వెయిట్ చేయాలి, తీసుకోవాలి. ఒకటి ఇలా మనకు 2 ఆప్షన్, ఒకటి సచ్చినట్టు నిలబడి నువ్వు ఆర్డర్ తీసుకొని పోవాలి, లేదా ఎప్పుడన్నా ఇక నీకు అది లేకపోతే క్యాన్సిల్ చేసుకో, లేకపోతే ఈ ఫీల్డ్ రాక వదిలేసే, ఇక వేరే ఆప్షన్ లేదు. ఏది క్రిస్మస్ రోజు ఒక రెస్టారెంట్ లో బిర్యానీ వాడు, బిర్యానీ డెలివరీ చేయడం కిలోమీటరే, కాకపోతే తీసుకోవడం మాత్రం చాలా టైం పట్టింది.
మినిమం ఆ రోజు నాకు మినిమం టు మినిమం 2 hours పట్టింది. అది క్రిస్మస్ గా 31st నైట్ అది యా 31st. 31st నైట్ నాకు గుర్తుంది. ఆర్డర్ కి 100 ఇచ్చిండు. నేను చూసిన పనికాడికి చూస్తున్నా 5:30 అయిపోయింది నాకు కూడా. చూసినా నేను ఆర్డర్కి 100 ఇస్తుండే అనుకున్నా, దెబ్బ ఇంటికి వెళ్ళిపోవాలి, దనదన కొట్టాలి. ట్రావెల్ చేసుకుంటూ వస్తుంటే మళ్ళీ గుర్తుకొస్తుంది ఆర్డర్కి 100. నేనే ఉరుకుతున్నా, నాలుగు ఎంతమంది ఉరుకుతున్నారు. ఓకే అంటే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైడర్స్ కూడా ఎక్కువ ఉంటారు. ఇప్పుడు ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి, తీసుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, ఇచ్చేటోళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ చేసేటోళ్ళు అంతే ఉన్నారు కదా. అంతే. ఇప్పుడు అన్లిమిటెడ్, ఇప్పుడు డెలివరీ బాయ్స్ అన్లిమిటెడ్ ఉన్నారు, కస్టమర్స్ అన్లిమిటెడ్ ఉన్నారు, కానీ ఫుడ్ మాత్రం లిమిటెడ్ ఉంది కదా. ఎంత మందికి ఇస్తాడు? అదే 100 మంది పోయి 10 ఆర్డర్లు ఉన్నాయి, 100 మంది పోయి ఆర్డర్ కోసం నిలబడితే రెడీ చేసేది కదా. 2 hours పట్టింది. నాకు అనిపించింది ఓలే ఆ రోజు, అందుకని ఓలే. దాని తర్వాత నేను కొట్టింది అది లాస్ట్, అది నేను కొట్టింది. సో దాని తర్వాత అది చాలా పెద్ద హైలైట్. దాని తర్వాత నుంచి ఇప్పటికి 7 months అవుతుంది. ఇక నేను పనికాడికే పర్మనెంట్ గా ఇదే వర్క్ చేసుకుంటున్నా. కానీ చాలా మంది కామెంట్ చూస్తే నాకే పరిచయం అనిపించింది, అరే ఇంతమంది ఉన్నారా, ఇంతమంది ఇబ్బంది అయి పడుతున్నారు. నేను ఒక్కనే అనుకున్నా నా ఒక్కనికి ఇట్లా జరుగుతుందని చెప్పి నేనేదో వీడియో తీసి పెడితే కింద చూస్తే కామెంట్లా పబ్లిక్ ఎక్కడెక్కడ నుంచో పెడుతున్నారు. హైటెక్ మాకు ఇట్లనే అయిందన్నా, మేము పోతే ఇట్లనే చేసిరా, నువ్వు వేసుకోనా నేను చూసుకుంటా అంటాడు ఒకడు. అరే నీ ఇంత సపోర్ట్ గింత అంటే వాళ్ళకు కూడా బాధ, వాళ్ళు కూడా ఎవరు చెప్పుకోలేక ఏం చేస్తారు. మీరు డైలీ కొడితే ఎంత ఎలా స్విగ్గీలో మార్నింగ్ టైంలో 500 కొడతాం, ఈవినింగ్ టైంలో 500 కొడతాం. అంత మట్టికి 1000 కలిగే పెట్రోల్ పోగా అంత పోగా మార్నింగ్ ఈవినింగ్ 2 times పోతే వాళ్ళు ఓన్లీ ఈవినింగ్ పోతే 500 కొట్టుకుంటాం. అలా అంటలేదు సార్. ఇప్పుడు నేనేమంటానంటే ఇప్పుడు 500 కొడుతున్నావు, 500 అంటే ఎంత టైం పడుతుంది? 500 కొట్టాను చెప్పలేము. అది ఇప్పుడు ఆర్డర్ ఒక్కొక్కసారి 30, నీకు కూడా తెలిసిందే, ఒక ఆర్డర్ ఒక్కొక్కసారి 30 ఇస్తాడు, 40 ఇస్తాడు, 50 ఇస్తాడు. ఒక్కొక్క రోజు అయితే మొన్న అయితే 100 ఇచ్చిండు శ్రీరామనవమి టైంలో. డైలీ ఫర్ 1200 అట్లా వస్తుంది.